హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నేను కనిపిస్తూ చేస్తున్నాను. ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే నేను రేపటి కోసం అంటే రేపటికంటే ఇవన్నీ నేను ఎందుకు తీసాను, ఇది సండే రోజు అండి. సండే రోజు స్టిచ్చింగ్ చేయాలి, చాలా ఉన్నాయని చెప్పేసి షార్ట్ వీడియోలో పెట్టాను కదా. అసలు స్టిచ్చింగే చేయలేదన్నమాట. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుందన్నమాట. ఏమైందంటే ఆ రోజు వచ్చేసి నేను ఇంకా వంటంతా కంప్లీట్ చేసేసుకొని వద్దామనుకునే టైంకి ఇంకా సండే కదా, మనం కొంచెం లేట్‌గా చేస్తాం, పనంతా లేట్ అయిపోయింది. లేట్‌గానే వచ్చానండి. లేట్‌గా వచ్చినా కూడా ఇంకా కొన్ని శారీస్ అయితే ఫాల్స్ వేశాననమాట. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంక ఇంతకుముందు నేర్చుకున్న అమ్మాయి వచ్చేసి ఒక మోడల్ ఫ్రాక్ కట్ చేసి అలక్క నెక్ దగ్గర మోడల్ కావాలని తీసుకొచ్చింది. తనకు కటింగ్ చూపిద్దామని కూర్చున్నానా, అంతలోపు మొన్న శారీ పోయిందన్నాను కదా. ఇంకా నిజంగా నాకు ఆ శారీ పోయినందుకు కొంచెం బాధగానే ఉండే. ఎందుకంటే నేను కుట్టిన అమౌంట్ మొత్తం ఆగిపోయింది. చీర పూడగొట్టేశాను. చీర పోయింది నా దగ్గర. నేను ఇంక అమౌంట్ ఎలా అడగాలి వీళ్ళనని చెప్పేసి నేను అడగలేదు. ఇంక చూద్దాం చీర దొరుకుతుందేమో అంటే కెమెరాలో రికార్డ్ అయిందని చెప్పాను కదా. ఇంకా ఆవిడైతే వేరే టైలర్ షాప్ దగ్గరకొచ్చిందండి. ఇంకా అక్కడికొచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పిందనమాట. ఒక మంచి ఫ్రెండే నాకు. నాకేమైనా వర్క్ నా దగ్గర వర్క్ మిషన్ చిన్న మిషన్ ఉంది. అయినా కూడా నేనేంటంటే పంపిస్తాననమాట. నాకొచ్చిన వర్క్ అంతా పంపిస్తూ ఉంటాను. ఫోన్ చేసి చెప్పాను, ఇలా శారీ పోయింది. నీ దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు ఇలా వస్తే ఇలా ఉంటారని చెప్పేసి కెమెరాలో రికార్డు ఫార్వర్డ్ చేశాను. చూసి నాకు వచ్చింది. తన దగ్గరకొచ్చిన ఆమెని వీడియో తీసి ఫోన్ చేసిందనమాట. ఇలా వచ్చింది చూడక్క ఆమెను అంటే, ఆమెనే ఉండే. ఇంక నేను వెళ్ళి ఆమెని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పక్క వీధిలో ఉంటే వెళ్ళి అడిగి ఇంకా డబ్బులైతే తీసుకున్నానండి మొత్తానికి. కస్టమర్‌కైతే డబ్బులే కావాలంటుంది, శారీ వద్దంటుందని చెప్పేసి. ఆ సండే రోజు ఆఫ్టర్‌నూన్ వరకు ఇదే సరిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ తర్వాతొచ్చేసి నేర్చుకునే అమ్మాయి, ఎప్పుడో నేర్చుకున్న అమ్మాయి వచ్చిందని చెప్పాను కదా. తనకు 2 మోడల్ నెక్స్ కట్ చేసి ఇచ్చేసాననమాట. డ్రెస్‌కి చూయించేసాను కటింగ్ చేసుకుంటే. అది అయిపోయిన తర్వాత ఫాల్స్ వేశానండి. మొత్తం సండే రోజంతా ఫాల్స్ పెట్టుకున్నాను. ఒక 7, 8 చీరల వరకు ఏసి ఫాలేసి ఆవిడకి పంపించేసాను ఫస్ట్. పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయన్నమాట నాకు. ఈరోజు అంటే ఇది మండే రోజు మీకు వస్తుంది వీడియో. 3 డేస్‌లో ఇచ్చే బ్లౌజెస్ 30 వరకు ఉన్నాయండి. నేను ఇస్తానా లేదా అనేది నాకే టెన్షన్ మొదలైందనమాట. ఏంటంటే జనవరి 1కి అడుగుతున్నారనమాట అందరూ. జనవరి 1కి కావాలని. ఇంకా దాంట్లో ఆ 30 బ్లౌజెస్ ఉంటే దాంట్లో నేనేం చేశానంటే కొంచెంగా తగ్గిచ్చేసి, అంటే 2 ఇచ్చే దగ్గర 1 ఇస్తూ, 3 ఇచ్చే దగ్గర 2 ఇస్తాను, మిగతా తర్వాత ఇస్తానని ఫోన్లు చేసి చెప్పి కావాల్సినవన్నీ లైనింగ్స్ అయితే తీసి పెట్టుకున్నాననమాట మొత్తం. లైనింగ్స్ అన్నీ తీసి పెట్టేసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది. ఎన్ని ఉన్నాయి అనేది రోజు ఇంకా నేను రేపటి నుంచి ఏందంటే స్టిచ్చింగ్‌కే కూర్చోవాలి. ఖచ్చితంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్‌కే కూర్చోవాలనమాట. మళ్ళీ లైనింగ్స్ చూడాలి, తడపాలి, ఇవన్నీ కాకుండా ఈరోజు ఎలాగో వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫాల్స్ వేశాను. వేస్ట్ ఏం కాలేదు. మొత్తం ఫాల్స్ వేసేసాను. ఇంక మొత్తం ఫాల్స్, లైనింగ్స్ లేని వాటికి బయట నుంచి తెప్పియడం ఇవన్నీ చూసుకున్నాననమాట. మీరంతా అడుగుతుంటారు కదా, ఎలా యాక్టివ్‌గా ఉంటారు మీరు అని చెప్పేసి. ఇలానే యాక్టివ్‌గా ఉంటాననమాట. రేపటి కోసం ఖచ్చితంగా ముందు రోజు చూసుకుంటేనే రేపు వర్క్ అవుతుందని నాకు తెలుసు కాబట్టి నేను రేపటి కోసం ఈరోజు అనేది చూసుకుంటాను. ఒక్కొక్కసారి మర్చిపోతే మాత్రం ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇంక అదే రోజు అన్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఇంకా లైనింగ్స్ కూడా లేనివి తెప్పించాననమాట. అన్ని కలర్స్ ఉండవండి. కొన్ని కొన్ని ఎన్ని తీసుకొచ్చినా కలర్స్ అనేవి మ్యాచ్ కావనమాట. బయట నుంచి తెప్పించాల్సొస్తుంది. తెప్పించుకుంటాను అవసరాన్ని బట్టి. కలర్స్ అయితే తెప్పిస్తూ ఉంటాననమాట. ఇంకా ఇవన్నీ టేబుల్ మీద పెట్టేసిన శారీస్ అన్నీ ఇప్పుడు ఫాల్ వేస్తున్నాను. ఇవన్నీ ఫాల్ వేసేసి లైనింగ్స్ తీసుకొని వెళ్ళాననమాట ఇంటికి. తడపాల్సినవి ఉంటాయి కదా, తడపాలి. అలాగే కటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకెళ్ళాను. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు అనేది ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలండి. ఏ ప్లాను లేకుండా ఇద్దాంలే అన్నట్టు కూర్చుంటే మాత్రం కాదు. అలా అని చెప్పేసి నేను అదే పనిగా మిషన్ మీద అయితే కూర్చోలేనండి. నా వల్ల కాదనమాట. మార్నింగే వచ్చేయడాలు, ఇంకా బాగా ఎక్కువ ఎక్కువ స్టిచ్ చేయడాలు నేనైతే చేయలేను. నాకున్న టైంలో నేను ప్లాన్ చేసుకుంటాను. మిషన్ మీద కూర్చున్నంత సేపు స్పీడ్‌గా స్టిచ్ చేస్తాననమాట. ఇంకా నాకు అలా చేయడం వల్లేమో నేను ఎక్కువ సేపు అయితే మిషన్ మీద అయితే కూర్చోనండి. నేను కూర్చోలేను కూడా అలా. ఇంక నేను ఇవన్నీ కట్ చేస్తాను. కట్ చేసి పెట్టేసాననుకోండి, నాకు స్టిచ్చింగ్ పెద్ద బద్ధకం కాదు. నాకు ఒకటుందనమాట, కటింగ్ చేయడమే కొంచెం కష్టం. లేదంటే స్టిచ్చింగ్ మాత్రం చాలా ఈజీగా చేసేస్తాననమాట. ఇంకా స్టిచ్చింగ్ కోసం ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇక్కడైతే ఫాల్స్ వేస్తున్నాను. ఇంకా మిషన్స్ అయితే అటొకటి, ఇటొకటి పక్క పక్కన పెట్టుకోవడానికైతే అస్సలు లేదండి.
ఎందుకంటే నేర్చుకునే వాళ్ళ మిషన్స్ అన్నీ. ఫస్ట్ వాళ్ళవి ఇప్పుడు నేను కూర్చున్నాను కదా! ఆ ప్లేస్‌లో 2 వేశాననమాట డోర్ పక్కన. వాళ్ళేంటంటే ఇద్దరు బయట సైడ్ అయినట్టు, ఇద్దరు లోపల అయినట్టు, "అక్క మేము ఇలా కూర్చోం, మేమంతా ఒకే దగ్గర ఉంటాము. మాకొకరికొకరు డౌటొచ్చినా మేము అడుక్కుంటాం" అని చెప్పేసి నేను లేనప్పుడు ఆ మిషన్స్ అన్నీ తీసేసి కౌంటర్ లోపలికి వేశారనమాట. నా జాక్ మిషన్ ఉంటుంది కదా! దాని వెనకాల. నేను పీకో చేసే మిషన్ తీసుకొచ్చి ఇక్కడ వేసేశారు. ఇంకా సర్లే అని చెప్పేసి మనం పీకో ఎలాగో ఈవినింగ్ టైంలో వేస్తూ ఉంటాము. ఇంకా మనకు కూడా ఫ్రీగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసాననమాట. ఇలా మొత్తానికి నా పనైతే ఇలా సాగుతుందనమాట రోజు కూడా ఇలానే. ఈ ఫాల్స్ అన్నీ వేసేస్తే నేను చేతి పనైతే అస్సలు చేయనండి. ఒక్క బ్లౌజ్ కూడా చేయను. మొత్తం బయట చేయిస్తాననమాట. ఒక్క బ్లౌజ్ చేశానంటే నాకు ఆహ్, నా వల్ల కాదు. అంటే నాకు మెడ నరాలనేవి లాగుతూ ఉంటాయి కాబట్టి నేను అసలు చేయలేను. కుట్టమంటే ఎన్నైనా కుడతాను కానీ హెమ్మింగ్ చేయడం నా వల్ల కాదనమాట. ఇంక బయటే చేయిస్తుంటాను. కొంతమంది ఏమంటారంటే బయట చేయిస్తారు. సరిగ్గా పెట్టట్లేదు, ఫాల్స్ సరిగ్గా వేయట్లేదు అంటుంటారు. ఇంకేం చేస్తాం తప్పదు కదా! వాళ్ళకి చెప్తాననమాట. ఇంక కస్టమర్ కంప్లెయింట్ వచ్చినప్పుడు ఇలా అంటున్నారు, కరెక్ట్‌గా వేయండి అని చెప్పి వేయిస్తూ ఉంటాను. ఇంక మొత్తానికైతే ఫాల్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఫాల్స్ వేద్దామని కూర్చున్నప్పుడే మిషన్ ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుంది చూడండి. దారం తెగిపోవడము, సరిగ్గా లూజ్ రావడము. ఒకసారి ఎంత చిరాకొస్తుందంటే ఫాల్స్ వేయాలంటే నాకు అసలు వెయ్యాలనిపించదు నిజంగా. ఎందుకంటే 10 నిమిషాలకు ఒకసారి థ్రెడ్ మార్చాలి. పాదం మార్చాలి 2 సైడ్స్ కుట్టాలంటే. ఇంక ఇలా ఉంటుందనమాట. మొత్తానికి ఇంకా ఏంటంటే పెట్టుకున్నాననుకోండి అన్ని శారీస్ ఒకేసారి పెట్టేసుకుంటాను. ఎన్నున్నాయో చూస్తాను. 2, 3 రోజుల్లో ఇచ్చేవి ఒక 10 ఉన్నాయనుకోండి 10 కూడా ఒక్కటేసారి వేస్తాను. ఏ రోజుది ఆ రోజు వేద్దామని మాత్రం ఫాల్స్ దగ్గర అయితే కూర్చోనండి. ఫస్ట్ అయితే బ్లౌజులు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతే ఫాల్స్ వేస్తాను. బ్లౌజులు కాంది మాత్రం అసలు బ్లౌజ్ పక్కన పెట్టేసి ఫాల్ మాత్రం ఏసివ్వను కస్టమర్ అడిగినా కూడా. బ్లౌజులు శారీకి ఫాలేసి ఇచ్చేయండి. బ్లౌజులు మెల్లగా కుట్టండి అంటే కూడా ఇవ్వనండి. ఎందుకంటే ఎక్కువ బట్టలొస్తూ ఉంటాయి కదా! అటో ఇటో పడిపోయేదనుకోండి ఆ బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజు మళ్ళీ అదొక తలకాయ నొప్పి. ఎందుకొచ్చిందని చెప్పేసి బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతే ఫాల్స్ వేయడం పెట్టుకుంటాననమాట. ఫాల్స్ వేసేసి పెట్టామనుకోండి, ఆ కస్టమర్ రాగానే ఇచ్చేయొచ్చు. నేనైతే రోజు ఇలానే ప్లాన్ చేస్తాను. అంటే రోజు ఇలానే ఉంటుందనమాట. ఈవినింగ్ టైంలో నేను నేర్చుకునే వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్‌కి కూర్చుంటే ఒక 3, 4 బ్లౌజెస్ అంటే వాళ్ళున్నప్పుడే స్టార్ట్ చేస్తాను. నేనొచ్చేసరికి 3 లేదా 4 బ్లౌజెస్ కుడతాననమాట. సాయంత్రం టైంలో. కుట్టిన తర్వాత ఫాల్స్ ఏమైనా ఉంటే వేస్తాను. అలాగే రేపటికి కావాల్సిన లైనింగ్స్, ఫాల్స్ మొత్తం తీసుకుంటాను. నాకున్న వర్క్‌ని నేనైతే కష్టంగా అస్సలు ఫీల్ అవ్వనండి. ఇష్టంగా చేసుకుంటాననమాట. అంటే స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని ఎన్ని బ్లౌజులైనా రానివ్వండి, ఎంత వర్క్ అయినా అవ్వండి. స్ట్రెస్ తీసుకొని వచ్చేసి నైట్ చీకటి పడే వరకు లేదంటే మార్నింగే వచ్చేసి అలా నేను ఒక్కరోజు చేశామనుకోండి, ఎవరైనా సరే ఒక్కరోజు, 2 రోజులు అలా అలవాటు చేసుకున్నారనుకోండి, ఏం తింటున్నారో తెలీదు, ఏం పని చేస్తున్నారో తెలీదు, ఇంట్లో పని కంప్లీట్‌గా ఉందా లేదా తెలీదు. మైండ్ అంతా ఏదో రకంగా బరువుగా ఉంటుందన్నమాట నాకైతే నా ఫీలింగ్. నేను మాత్రం ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే షాప్‌కొస్తాననమాట. అంటే ఇదెలా అంటే షాప్ కాదండి. మీకు కావాలంటే నేను ఒక వీడియో తీసి పెడతాను ఎలా ఉంది ఏంటని. నేను ఇంకా షాప్ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను కూర్చున్న ప్లేస్ ఉంది కదా! ఇది అటు పక్క కనిపించేది కిరాణం అనమాట. అంటే అది అసలైన షట్టరు. దాని ముందున్న ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా! దాని ముందు మేము పార్కింగ్ ఇచ్చారు మాకు. మేము రేకులు వేసేసామనమాట బయట సైడ్. నీడ కోసం ఎండొస్తుందని. ఇంకా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి లోపల మిషన్ వేసుకొని కుట్టేదాన్ని ప్లేస్ అనేది సరిపోవట్లేదని చెప్పేసి దీనికి పర్మిషన్ తీసుకొని దీన్ని షాప్‌లా రెడీ చేసుకున్నామండి. అంటే మేము ఇది గవర్నమెంట్‌దనమాట. అంటే ఆర్టీసీది. పర్మిషన్ అయితే తీసుకున్నాం ఇంకా. ఈ ప్లేస్ మేము వాడుకుంటాం, రెంట్ కడతామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని దాన్ని షాప్‌లాగా చేసేసాననమాట. అంటే చుట్టూ గ్రిల్స్ వేయించాను ఫస్ట్. దుమ్ము బాగా వస్తుందనమాట. గ్రిల్స్ వేయించిన తర్వాత రేకు కొట్టించాను చుట్టూ. దీన్ని ఇంకా మోడిఫై చేస్తే చాలా మంచిగా అవుతుంది కానీ అమౌంట్‌తో కూడుకున్న పననమాట. మనం స్టిచ్చింగ్ పర్పసే కదా! దుమ్ము రాకుండా చేసుకున్నాము. మనకు ప్లేస్ అనేది సరిపోతుందిలే అని చెప్పేసి దాన్నే నేను ఇలా వాడేసుకుంటున్నాననమాట. అంటే అటు ఎవరు లేనప్పుడు షాప్ చూసుకోవాలి. ఈ పని చేసుకోవాలనే పర్పస్‌తో స్టార్ట్ చేశాననమాట. ఇంకా నాకు ఇది బాగానే సెట్ అయిపోయింది. ఇంకా నాకు ప్లేస్ అనేది
ఇంకా ఈ ప్లేస్లో నేను ఈ వర్క్ చేస్తానన్నమాట. అందుకని నేను షాప్ అని చెప్పడానికి ఆలోచిస్తాను. ఎక్కడైనా మీకు కనిపించినా కూడా రేకులు కనిపిస్తూ ఉంటాయి, గ్రిల్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇది బయట ఇప్పుడు మనం ఇంటి ముందు వాకిలి ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఒక సైడ్ ఉంటుంది కదా, దాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట, షాప్ ముందున్న ప్లేస్ని. ఇంకా దీంట్లోనే చాలామందికి డౌట్, దీనికి రెంట్ కడతారా లేదా అని చెప్పేసి. కొంతమందికి డబల్ రెంట్ అయితే పడుతుందండి మాకు. అటు షాప్కి కడతాము, ఇటు దీనికి కడుతూ ఉంటామన్నమాట. ఇంకెవరు ఊరికే ఇస్తారు, ఎవరు ఊరికే ఇవ్వరు కదా, అలా అర్థం చేసుకోరు జనాలు. కొంతమందికి ఉంటుంది, ఈవిడకేంటి రెంట్ కట్టదు, ఏం కట్టదు, స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది ఇందులో అని. అది కాదండి, డబల్ రెంట్ పడుతుంది మాకు. రెంట్ అయితే కడతామన్నమాట. కాకపోతే షాప్తో పోల్చుకుంటే దీనికి కొంచెం తక్కువగా ఉంది అంతే. ఇంకా మొత్తానికైతే ఈ ప్లేస్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట వర్క్ అనేది. అలాగే ఈ ఇయర్లో పెండింగ్ వర్క్ లేకుండా చేయాలని డిసైడ్ అయ్యానమాట. నేను మొన్న వీడియోలో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా అలా. కాకపోతే ఏంటంటే నాకు కుట్టే అమ్మాయి వచ్చేటప్పుడు ఇంత పెండింగ్ అనేది పడేది కాదనమాట. ఇప్పుడు కొంచెం పెండింగ్ పడుతుంది, కానీ అది క్లియర్ చేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇంకా స్టిచ్చింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే మన అవసరాలు తీరాలి. మనం కూడా మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి. నేను సంపాదించి లక్షలేది పోగేయాలనే కోరిక లేదు, కానీ నా అవసరాలు, ఇప్పుడు షాప్ రెంట్ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు. ఇప్పుడు ఎలా ఉందంటే మన అవసరాలు గడిచేదే చాలా కష్టంగా ఉందన్నమాట ఈ జనరేషన్కి. అప్పుడు ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే ఇంటి మొత్తం తినేవాళ్ళు అన్నిటికీ వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఇంటందరూ సంపాదిస్తే కూడా చాలని జీవితాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు, నేను అనుభవిస్తాను కాబట్టి. నేనైతే ఈ పని అయితే ఆపేదే లేదనమాట, నేను చేస్తాను. ఎలా యాక్టివ్గా ఉంటారక్క మీరు, ఒక వీడియో చేయండి అంటే ఇలాగే యాక్టివ్గా ఉంటానన్నమాట. ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది రొటీన్. ఇంట్లో మొత్తం పనంతా క్లియర్గా అయిపోయిన తర్వాతే నేను ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఇంట్లో సగం పని చేసేసి సగం మైండ్ అటు సగం మైండ్ ఇటు అసలు ఉండదన్నమాట. ఏ పని ఉండదు. నేను నైట్కి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళిన టిఫిన్ బాక్స్ కడుక్కోవడం, మార్నింగ్ వండిన ఏవైనా పాత్రలు అవి ఏంటి అన్నీ తీసిపెట్టి కడిగేసే వస్తానన్నమాట. కానీ కొన్ని మాత్రం ఉంటే కడిగేసుకొని ఓన్లీ రైస్ చపాతీ వండుకునేటట్టుగా, నైట్ కూడా కర్రీస్ వండే ప్రాసెస్ అసలు పెట్టనన్నమాట. మార్నింగే 2 లేదా 3 కూడా చేస్తాను ఒక్కొక్క రోజు. మార్నింగే వంట పని అంతా కంప్లీట్ చేస్తాను. నైట్కు నేను ఎక్కువగా పని పెట్టుకోనన్నమాట. మార్నింగ్ మొత్తం పని క్లియర్ చేసుకొని వస్తాను. రోజంతా ఇక్కడ స్టిచ్చింగ్ అని అదని ఇదని స్ట్రెస్తో వెళ్ళి మళ్ళీ ఇంట్లో వర్క్ చేయాలంటే కష్టం కదా. ఇంట్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా రోజుకి 8 నుంచి 9 బ్లౌజులు 10 బ్లౌజుల వరకు కూడా కుట్టుకోవచ్చు అనమాట. అంటే మనకు టైం టు టైం టిఫిన్, టైంకి లంచ్ ఇవన్నీ చేసి ఇచ్చేవాళ్ళు, ఇంట్లో ఏ టెన్షన్ లేని వాళ్ళకు ఎంతవరకు అయినా చేసుకోవచ్చండి. కానీ అటు ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని బ్యాలెన్స్ చేయాలి, ఇది బ్యాలెన్స్ చేయాలంటే అలవాటు కావాలి. మీరు దానికి అలవాటు పడాలి. కష్టంగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకురా బాబు నాకు ఇది అనిపిస్తుంది, కానీ అలవాటు చేసుకున్నామంటే అన్నీ ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. ఏదైనా కూడా మనం అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుందండి. ఇంకా నాకొద్దు, నేను కుట్టలేను, నేను స్టిచ్చింగ్ చేయలేను, నాకు ఇంట్లో పనే సరిపోతుందంటే అది మన ఫీలింగ్ మాత్రమే. మనకంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు చాలా ఉంటారు. అలాంటి వాళ్ళతో పోల్చుకొని చూసుకొని మనం వర్క్ సాగించాలన్నమాట. నన్ను చూసి చాలామంది అనుకుంటుండొచ్చు, ఈమె చాలా లేట్గా వస్తుంది షాప్కి, 10:30కు 11ంటికి వస్తుంది, ఈమె ఏం కుడుతుందిలే అనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ నాకు తెలుసు అది నేను ఏం కుడతాను, ఏం చేస్తానా ఏంటనేది నాకు తెలుసు. నేను చేసేది నేను చేస్తానన్నమాట. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానో అలాగే జరుగుతుంది. అంటే ఎక్కడ పని అక్కడ వదిలేయకుండా వస్తాను. అంతా క్లియర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నేను కూర్చున్నంతసేపు మైండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకు. ఇంక ఇంటి వైపుకు కిచెన్ వైపుకు అస్సలు లాగదు. ఇంట్లో ఆ పని వదిలేసి వచ్చాను, ఈ పని వదిలేసి వచ్చాను అన్నట్టుగా ఉండదన్నమాట. అలా ప్లాన్ చేస్తాను కాబట్టి ఎంతవరకు వచ్చినా చేసుకోగలుగుతున్నాను. ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సగం పని అటు చేసేసి సగం బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి సగం వంట చేసేసి మళ్ళీ మిషన్ మీదకి వచ్చి ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి. ఏదో ఒకటి ఎంచుకోండి. ఫస్ట్ ఆ పని కంప్లీటా లేదా ఈ పని కంప్లీటా అలా పెట్టేసుకోండి. ముఖ్యంగా అయితే ఇంట్లో కిచెన్లో ఆడవాళ్ళకి పని లేకుంటేనే బాగుంటుందండి. అంటే అక్కడ క్లియర్ చేసుకొని ఈ వర్క్ చేయాలన్నమాట. అలా నేనైతే ఖచ్చితంగా ఇలాగే ప్లాన్ చేస్తాను, ఇలాగే వర్క్ చేస్తాను. నేను ఇంటి దగ్గర ఉంటే కూడా నాకు ఖాళీగా టైం వేస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంటుందన్నమాట. ఇదే ఇక్కడ షాప్కి వచ్చి ఖాళీగా కూర్చున్నా ఆ ఫీలింగ్ ఉండదండి. అంతలా అలవాటు అయిపోయిందనమాట. కాబట్టి ఏదైనా మనం అలవాటు చేసుకోవాలి. కష్టమా సుఖమా, వర్క్ చేస్తున్నామా లేదా అనేది మనం చేసుకునే అలవాటుని బట్టి ఉంటుందన్నమాట. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే
నేను కనిపిస్తూ చేశాను కదా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.